క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుని వాక్యము మనలో పనిచేయాలంటే, అది మనలో ఫలమును ఫలించాలంటే, అది మనకు ఆశ్రయముగాను సంతోషకరముగాను ఉండాలంటే, ఆ వాక్యము ఇతరులకు మేలు కలుగజేసేటట్లుగా క్రీస్తు యొద్దకు నడిపించేటట్లుగా ఉండాలంటే, మన చేత సత్ప్రవర్తన కలిగించేటట్లుగా ఆ వాక్యము మనలో పనిచేయాలంటే, దానిని మనము మన శక్తి సామర్థ్యముల చేత కాపాడుకుంటే సరిపోదు. మన శక్తి సామర్థ్యములను ఉపయోగించి దేవుని వాక్యమును మనం కాపాడుటకు ప్రయత్నం చేసినప్పుడు, అంటే దాన్ని ప్రకటించుటకు ప్రయత్నం చేసిన, దాని ద్వారా ప్రవర్తనను కలిగి ఉండుటకు ప్రయత్నం చేసిన, దానిని బట్టి క్రియలు చేయుటకు ప్రయత్నం చేసిన, ఇతరులకు మంచి మార్గము చూపించడానికి ప్రయత్నము చేసినా కూడా అది ఫలించదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును కాపాడగలిగిన వాడు ఒక్కడే. మనలో దేవుడు క్రీస్తు ద్వారా సువార్త ప్రకటించుట ద్వారా తన వాక్యమును పదిలపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యమును మనం కాపాడుకోవలసిన బాధ్యత కలిగిన వారముగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అయితే ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారో కూడా మనం ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండకపోతే ఆయనకు మనము చోటివ్వని వారముగా జీవించుచు వాక్యముకు మనము అన్యాయము చేస్తూ ఉంటాం. అంటే మనలో నివసించు వాక్యము వ్యర్థమైపోతూ ఉంటుంది. వాక్యమును వక్రీకరించు ఆలోచనలు మనలో అపవాది పుట్టించినప్పుడు ఆ వాక్యమును నిరర్ధకము మనం చేస్తూ ఉంటాం. అందుకే పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగంటున్నాడు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనము పరిశుద్ధాత్మకు అనుకూలంగా జీవించకపోతే, అంటే పరిశుద్ధతలో జీవించకపోతే ఎంత మాత్రమును మనము కలిగి ఉన్న వాక్యమును కాపాడుకోలేము. అంటే ఆ వాక్యము మన జీవితంలో పనిచేయదు. పనిచేయుటకు ప్రయత్నము చేసినా కూడా మన హృదయము లేక అంతరంగము పరిశుద్ధాత్మకు నిలయముగా లేనప్పుడు ఆ వాక్యము మనను విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక రకముగా రోడ్డు మీద పడిన విత్తనమును పక్షులు ఎలాగ ఎత్తుకుని పోతాయో అలాగే అపవాది మన నుండి వాక్యమును తీసివేస్తూ ఉంటాడు. మనము క్రీస్తును గూర్చిన నిజమైన వర్తమానం వినుచున్నప్పుడు అది మన హృదయములను చలింపజేస్తూ దేవునికి దగ్గర అయ్యేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే దేవునికి అనుకూలంగా జీవించాలని, పాపము చేయకూడదని, పాపములో ఎన్ని రకములైతే ఉన్నాయో వాటన్నిటినీ మనము దూరపరుచుకోవాలనే ఆసక్తి మనలో పుడుతూ ఉంటుంది. అప్పుడు వాక్యము పట్ల మనకు శ్రద్ధ కలుగుద్ది, వాక్యం పట్ల మనకి ఇష్టము కలుగుద్ది. కాబట్టి దేవుణ్ణి మనము ప్రేమించడం ప్రారంభిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రేమలో మనము ఎల్లప్పుడూ కొనసాగాలంటే మన శక్తి సామర్థ్యములు దాన్ని కాపాడుకునే విషయంలో సరిపోవు. ఈ సంగతి పౌలుకి బాగుగా తెలుసు. పౌలుకు మాత్రమే కాదు, అపోస్తులైన వారందరికీ తెలుసు. అందుకే వాళ్ళు పరిశుద్ధాత్మ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను ఉంచగలిగారు. వాళ్ళల్లో జీవిస్తున్న పరిశుద్ధాత్ముడే వాళ్ళ యందు ఆత్మఫలమును ఫలించినట్లుగా చేయుచు ఆ ఫలమును బట్టి వాళ్ళ వాక్యము పదిలముగా వారి యందు ఉండుటకు సహాయపడుతూ వచ్చేవాడు. వాళ్ళ యందు దేవుని వాక్యము నిలిచి ఉందంటే కారణము అది పరిశుద్ధాత్ముడు వాళ్ళ యందు పనిచేయటం వల్లనే అని ఆ సంగతిని వాళ్ళు బాగుగా గుర్తించిన వాళ్ళు. మనుషుని యందు ఉన్న దేవుని వాక్యమును మనుషుడు కాపాడుకొనుట అసాధ్యము. అందుకే అంటున్నాడు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము. దేవుని వాక్యము ఎందుకు మంచి పదార్థముతో పోల్చబడిందంటే, ఏ మంచి పదార్థమైనా మనం చూచినప్పుడు దానిని స్వీకరించాలనుకుంటాం. అది మనకు స్వీకరించినప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ మనము రుచి చూడాలనేటట్లుగా మనలను అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యము ఎందుకు మంచి పదార్థముతో పోల్చి ఉన్నాడంటే, ఆ వాక్యము మనలో మరలా మరలా క్రీస్తుతో సహవాసము చేయాలని, తండ్రి అయిన దేవునికి మనము నమ్మకంగా ఉండాలని, వాళ్ళని స్తుతించి ఆరాధించాలనే ఒక ఆలోచన, ఆసక్తి మనలో కలిగిస్తుంది. కాబట్టి మనము
దాని యందు పొందుచున్న ఆనందమును మరలా మరలా పొందాలని కోరుకుంటూ ఉంటాం. ఈ వాక్యము అటువంటి సామర్థ్యత కలిగినది. అందుకే పౌలు కూడా ఒక చోట అది రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. కాబట్టి సువార్త వాక్యము నుండి బయలువచ్చుచున్నప్పుడు, మనుషులు ప్రతి విషయము నుండి రక్షింపబడుచున్నప్పుడు, ముఖ్యంగా పాపము నుండి వాళ్ళు అనుదినము రక్షింపబడుచున్నప్పుడు, వాళ్లకు కలిగే ఆనందమునందు వాళ్ళు చూచే సంగతులు, దేవుని వల్ల వాళ్ళు పొందే సంగతులు, ఇవన్నీ కూడా వాళ్లకు దేవునితో ఇంకా బలముగా, ఇంకా అన్యోన్యంగా జీవించాలనే ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. అటువంటి ఈ వాక్యమును, పవిత్రమైన ఈ పదార్థమును మన శక్తి సామర్థ్యములతో కాపాడాలంటే మనము విఫలమవుతూనే ఉంటాం. అందుకే చాలామంది వాక్యానుసారముగా జీవించాలని ప్రయత్నం చేసిన వాళ్ళ శక్తి సామర్థ్యములతో దాన్ని ప్రకటించినప్పుడు, దాని ప్రకారము జీవించినప్పుడు తప్పులు ప్రకటించడము, లేక దేవునికి నీతిగల జీవితమును కలిగి ఉండకపోవటం మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులైన వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని మనము ఆలోచన చేసినప్పుడు, వాళ్ళు పరిశుద్ధాత్మ వలన వాళ్లకు ఇయ్యబడిన వాక్యమును కాపాడుకోవట్లేదు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ యందు పరిపూర్ణమైన నమ్మికను, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును వాళ్ళు కోరుకొనట్లేదు. మనము పరిశుద్ధాత్మునితో సహవాసము చేయకపోతే ఇది సాధ్యపడదు. అంటే ఆయనను దేవుడు మనకు సంచకరువుగా ఇచ్చినప్పుడు మనలో ఆయన ఉన్నట్లుగా మనకు తెలియపరుస్తూనే ఉంటాడు. అంటే మనలో ఆయన ఉనికి మనకు అర్థమవుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో వాక్యమును బట్టి, వాక్యమును ప్రకటించుట ద్వారా, వాక్యమును వినుట ద్వారా మనలో అటువంటి భావములు కలుగుతూ ఉంటాయి. ఆ భావముల యొక్క అనుభవములను మనము మన మనస్సు యందు దాచుకున్నప్పుడు అవి మనకు మరలా మేలు చేయుటకు మనల్ని శక్తిమంతులుగా చేస్తూ ఉంటాయి. దేవుడు ఆత్మ ద్వారా మనలో ఏ రీతిగా పనిచేస్తుంటాడో, మన ద్వారా మన కొరకు ఏ రీతిగా పనిచేస్తుంటాడో మనకు అర్థమవుతున్నప్పుడు, దేవుని వాక్యమందున్న ఆయన యొక్క చిత్తము మనలను విడిచిపెట్టుకున్నట్లు ఆత్మ యొక్క కార్యముల ద్వారా మనము జీవించుటకు ప్రయాసపడుచు దేవుని యొక్క సహాయమును కోరుతూ ఉంటాం. కాబట్టి పౌలైనను, తిమోతి అయినను, ఆ దినముల్లో మరి ఎవరైనను కూడా వాక్యమును పొందిన వారు దేవుడు ఆత్మను వాళ్ళకు అనుగ్రహించుట ద్వారా వాళ్ళు పొందిన అనుభవమును బట్టి ఆ జ్ఞానమంతటినీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయముతోనే వాక్యమును మనము కాపాడుకోగలము. ఆ మంచి పదార్థము మనకు నిత్యము మంచి రుచిగా ఉండగలదు అని వాళ్ళు గ్రహించగలిగారు. ఆ వాక్యము వాళ్ళలో పనిచేస్తున్నంత కాలము అపవాది యొక్క క్రియలకు వాళ్ళు లోపడలేదు. పాపమును వాళ్ళు విసర్జించగలిగారు. అంతేకాదు, మనుషులకు పాపము యొక్క ప్రమాదమును ప్రకటించగలిగారు. అపవాది యొక్క యుక్తికరమైన ఆలోచనను బయలుపరచగలిగారు. పరిశుద్ధాత్ముని చేత మనము ఈ మంచి పదార్థముగా ఎంచబడుతున్న వాక్యమును కాపాడుకోలేని పరిస్థితుల్లో మనము పాపము చేయక తప్పదు. మనము క్రీస్తుకు విరోధముగా మాట్లాడక తప్పదు. మనము దేవునికి అన్యాయము చేయుట విషయంలో ఖచ్చితముగా అన్యాయము చేయకుండా ఉండలేము. ఎందుకంటే వాక్యము యొక్క బలము పరిశుద్ధాత్మునిలో ఉన్నది. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో నివసించటలేదో, లేక ఆయనకు మనం ప్రాముఖ్యతనివ్వట్లేదో, ఆయనను మనం హృదయములలో ఉండినట్లుగా మనము కోరుకొనట్లేదో, అప్పుడు ఆ బలము మన యందు ఉండదు. కాబట్టి వాక్యము విషయంలో మనము బలహీనమైపోతూ ఉంటాం. అందుకే ఎన్నిసార్లు వాక్యం విన్నప్పుడు అది ఎంతో రుచికరముగాను, ఎంతో ఆనందదాయకముగాను మనకి ఉంటుంది. కానీ అది పనిచేయవలసిన సమయంలో మటుకు మనకు అది లభ్యమైనట్లుగా కనబడదు. ఎందుకు అంటే మనం ఆ వాక్యమును పరిశుద్ధాత్మ వలన కాపాడుకొనటలేదు. పరిశుద్ధాత్మను ప్రేమించనివాడు, పరిశుద్ధాత్మ సహవాసమును కోరుకున్నవాడు, పరిశుద్ధాత్మ యందు ఆనందించనివాడు వాక్యమును కాపాడుకొనలేదు.
పౌలు ఒక చోట అంటూనే ఉంటాడు, దేవుని రాజ్యము పరిశుద్ధాత్మయందరి ఆనందముతో కూడినది అని. అయితే ఈ ఆనందము మనం ఎప్పుడైతే అనుభవించట్లేదో అప్పుడు వాక్యము మనలో బలముగా పనిచేయదు. పనిచేయని క్రమములో మనము శరీరమందు క్రైస్తవులుగా జీవిస్తాము కానీ ఆత్మయందు ప్రభువునకు శిష్యులుగా మనము జీవించలేము. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇంతటి గొప్ప వాక్యమును మాకు అనుగ్రహించిన ఆయన, ఆ వాక్యమునకు సహాయముగా, తోడుగా, కాపుదలగా నీ పరిశుద్ధాత్ములను మాకు అనుగ్రహించుటకు మీరు చిత్తగించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఉచితముగా మాకు దయచేయుచున్న ఈ సహాయం అంతటిని బట్టి కూడా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఎందరైతే పరిశుద్ధాత్మ ద్వారా వారికి అనుగ్రహింపబడిన వాక్యమును మంచి పదార్థమును కాపాడుకొంచున్నారో వాళ్ళందరూ కూడా నీ యందు మంచి ఫలములు ఫలించి నీ నామమునకు ఘనతను కలిగించువారుగా ఉంటారు. కాబట్టి అటువంటి వారందరిని బట్టి మీరు సంతోషించి అటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి మీ నామమును ఇంకనూ మహింపరచుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.